హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్ స్పేస్ అందరూ ఎలా ఉన్నారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్. సో ఈరోజు మా ట్రిప్ స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పుడే లేచాను. సో కాస్త ఫ్రెషప్ అయిపోయి రెడీ అయిపోయి వచ్చేస్తాను. సో ఈలోపు మాకు ట్రిప్కి కావాల్సింది ఫస్ట్ డే కొంచెం స్నాక్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకుందాము. సో బ్యాగ్స్ అండ్ హోమ్ అంతా కూడా క్లీన్గా చేసి రెడీ చేసి పెట్టేసామన్నమాట. సో ఇంకా లెగిసి క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా మనం డైరెక్ట్గా బస్ని క్యాచ్ చేయడమే. సో మనకు ఒక లొకేషన్ పాయింట్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి బస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గెట్ అప్, వేకప్ చెరీ, కమ్ ఆన్ వేకప్. లే దా చెప్పు చెప్పు. గుడ్ మార్నింగ్ బడ్డీ. హలో. గుడ్ మార్నింగ్. హలో. వెళ్దామా? రెడీ అయిపో, బస్సు వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. ఆల్మోస్ట్ నేనైతే రెడీ అయిపోయాను. సో జస్ట్ మనం జాకెట్ వేసుకొని వెళ్ళిపోవడమే. సో ఫస్ట్ అయితే నేను కొంచెం స్నాక్స్ అది నైట్ ప్రిపేర్ చేశాను అనమాట. సో నైటే చపాతీలు అవన్నీ చేసి పెట్టేసుకున్నాను. సో ఒకసారి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి మనం ప్యాక్ చేసేసుకుందాం. యా, సో I made some potato curry. యా. సో ఇంకా ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసాను అనమాట వెళ్ళిపోతున్నామని. అండ్ ఆల్సో ఐ మేడ్ బ్రౌనీస్ అనమాట. సో ఆ బ్రౌనీస్ చెర్రీ కోసం అని చెప్పి సమ్ పీసెస్లో కట్ చేశాను. వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్. అండ్ చెర్రీకి మక్కన అవన్నీ కూడా ప్యాక్ చేశాను. అండ్ ఐ ప్యాక్డ్ గైస్, చూడండి మొత్తం అంతా కూడా ఇందులో ఫిట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఓన్లీ 1 poundకి ఇలా వస్తాయి అన్నమాట వాటర్ బాటిల్స్. సో మాకు స్కాట్లాండ్కి కూడా ఇలానే యూజ్ అయింది. ఈజీ టు గో స్నాక్స్, నైట్ చపాతీస్ అవి చేసుకున్నాము. సమ్ చెరీకి బిస్కెట్స్ అండ్ దిస్ బ్యాగ్. ఐ రియలీ లవ్ దిస్. ఇలాంటి బ్యాగ్ ఒకటి ఉండాలి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అయింది, చాలా లగేజ్ క్యారీ చేస్తుంది. గాయ్స్ మేము రెడీ అయిపోయాము. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో అండ్ మా బ్యాగ్స్ అన్నీ కూడా హియర్. ఆర్ యూ రెడీ? ఎక్సైటెడ్ టు వేర్? వేర్ ఆర్ వి గోయింగ్? బాగా చెప్పు. చెరీ స్కూటర్ కూడా పట్టుకున్నాము ఈసారి. సో ఎంతవరకు నడుస్తుందో చూడాలి. నడుస్తుందో అంటే కొన్ని చోట్ల వాళ్ళు ఆపితే ఏం చేయలేము. సో మేము ఎక్కువ దూరం ఉన్న లాంటి ప్లేసెస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం, ఎక్కువ వాక్ ఉన్న ప్లేసెస్కి. క్యాబ్ వచ్చేసి కార్లోకి ఎక్కేసాము. ఇక్కడ నుంచి మనకి స్టాప్ పాయింట్ ఒక 1 hour మేము వచ్చేసాము. ఫస్ట్ మేమే అనమాట. మనకి ఒక డెస్టినేషన్ స్టాప్ ఇస్తారు, అక్కడి నుంచి మనల్ని బస్సులో పిక్ చేసుకుంటారు. సో మాతో పాటు చాలా మంది కూడా వెనకతలా వచ్చేసారు. గాయస్ మా బస్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా బస్ ఎక్కగానే వితిన్ హాఫ్ అన్ అవర్లో చెరీ అండ్ అజయ్ పడుకుని పోయారు. అండ్ మేము కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత మేము బోర్డర్ దగ్గరికి వచ్చేసాము. సో మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి బెల్జియం అనమాట. సో మనము బోర్డర్ ఫ్రాన్స్ దగ్గర క్లైస్ నుంచి మేము బెల్జియంకి వెళ్ళాలి. సో లండన్ నుంచి మేము క్లైస్కి వచ్చాము. అంటే ఇక్కడ ఫెరీ అన్నీ ఎక్కాలన్నమాట. సో మనం బోర్డర్ దగ్గర స్టాంప్ అదంతా అయిపోయిన తర్వాత మన ప్రాసెస్ అయిపోయాక మనము ఫెరీలోకి ఎంటర్ అవుతాం అనమాట. అసలు చాలా బిగ్ బస్సెస్ అసలు వెళ్తుంటే ఇలాంటి ఫెర్రీ నేను ఎక్కాను, కానీ మరి ఇంత బిగ్ ఫెర్రీ నేను ఎప్పుడు ఎక్కలేదు. బట్ లిటరల్లీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నేను పొందానేమో అనిపించింది. అంటే చాలా డిఫరెంట్ విషయాలు, అరే ఇంత పెద్దవి ఎలా వెళ్తున్నాయి అనిపించింది. సో మేము డైరెక్ట్గా లోపలికి వచ్చేసామన్నమాట. అండ్ పార్కింగ్ అది మనకి కింద అయిపోయిన తర్వాత మనము ఇక్కడి నుంచి ఒక 1-2 hours మనకి ఫెర్రీలో జర్నీ ఉంటుంది. అసలు షిప్ అయితే చాలా హ్యూజ్ ఉందన్నమాట. లిటరల్లీ అసలు సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. సో మేమైతే ఫస్ట్ వెళ్ళి కూర్చొని తిన్నాము, ఎందుకంటే మనం స్నాక్స్ అదే ప్యాక్ చేసుకున్నాం కదా. గాయ్స్ అసలు ఇంత పెద్ద షిప్లోని మనం ఇలా లోపలికి వచ్చిన తర్వాత చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. నేను ఇంత పెద్ద ఫెర్రీ ఎక్కడం ఇదే ఫస్ట్ టైము. అసలు లిటరల్లీ పెద్ద లారీస్, పెద్ద
బస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనము షిప్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ మీ అందరికి కూడా చూపిస్తాం. గాయ్స్, ఇంట్లో స్నాక్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చాం కదా, సో ఇక్కడ తినడానికి వీలవుతుంది. యాక్చువల్లీ మాకు ఒక కూపన్ ఇచ్చారు ఫుడ్ది, అనవసరంగా ప్యాక్ చేసుకొని వచ్చానేమో అనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ హోమ్ ఫుడ్ కాబట్టి ఈ 14 days ఉండదు కాబట్టి ఈ 1 day అయినా మంచిగా ఎంజాయ్ చేసేసి మనము తర్వాత షిప్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. లెట్స్ హ్యావ్ చెరీ ఈట్ విత్ పొటాటో. సో టేస్టీ కదా జే. నైట్ వచ్చేసి మార్నింగ్ తింటే కొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఇంకా మంచిగా తినేసి నా టమ్మీ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా ఫెర్రీలో ట్రావెల్ అంటే జస్ట్ జర్నీ అనుకుంటాం కదా, కానీ ఇక్కడ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇన్సైడ్ షిప్లో ఒక ప్రాపర్ షాపింగ్ ఏరియానే ఉంటుంది, అసలు డ్యూటీ ఫ్రీ స్టోర్స్ లాగా అనమాట. అండ్ ఇక్కడైతే మగవాళ్ళకి నచ్చిన బ్రాండ్స్, విస్కీ కానీ స్పిరిట్స్ అయితే బోలెడ్ ఉన్నాయి. సో ఎవ్రీ టైం నేను మా డాడీకి వ్యాలంటైన్స్ తీసుకెళ్తాను. సో నేను 14 days మోసుకొని తీసుకెళ్ళే అంత నాకు ఓపిక లేదు. అండ్ దాన్ని మనం చాలా కేర్ఫుల్గా క్యారీ చేయాలి కదా. సో అసలు పర్ఫ్యూమ్స్ నుండి చాక్లెట్స్ వరకు, కాస్మెటిక్స్ నుండి అసలు సోవెనీర్స్ వరకు అయితే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. పర్టికులర్గా అయితే పర్ఫ్యూమ్ సెక్షన్ చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ అసలు ప్రతిదీ కూడా మంచిగా ఆఫర్స్ పెట్టారు, ఎందుకంటే చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి అన్నీ దొరుకుతూ లగ్జరీ బ్రాండ్స్ డిస్ప్లేలో చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడైతే చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకు ఈ పర్ఫ్యూమ్ సెక్షన్ చూస్తే. పర్టికులర్లీ ఆ లగ్జరీ బ్రాండ్స్ అన్నీ డిస్ప్లే అవుతుంటే భలే అనిపించింది. అండ్ ట్రై చేయొచ్చు, స్మెల్ చూడొచ్చు, చాలా క్లాసీ ఫీల్ వచ్చింది. అండ్ చాక్లెట్ స్నాక్స్ సెక్షన్ కూడా మిస్ అవ్వకండి. మన డిఫరెంట్ కంట్రీస్ నుండి ఐటమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కాంబోస్లో మనకి ఆఫర్స్ కూడా ఉంటాయన్నమాట. సో సోవెనీర్స్, ఇంకా స్మాల్ గిఫ్ట్స్, ట్రావెల్ మెమరీస్ కోసం క్యూట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో మేము అదంతా తిరిగి మళ్ళీ మాకు ఇచ్చిన ఫుడ్ కూపన్ని మేము ఇక్కడ లైన్లో నుంచొని వాళ్ళు అసలు ఏ ఫుడ్ ఉందో ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాము 1 గంట సేపు తిరిగి. సో మాకు ఆల్మోస్ట్ 2-3 hours ఉందన్నమాట ఫెర్రీలో. సో ఈ ఫుడ్ కంటే మన ఫుడ్ చాలా బాగుందన్నమాట. సో వి జస్ట్ హ్యాడ్ సమ్ హ్యాష్ బ్రౌన్స్ అండ్ ఫ్రమ్ దేర్ వి హెడెడ్ టు అవుట్ డెక్ డోర్ అనమాట. అసలు బయటికి వెళ్ళిన తర్వాత ఆ వేరే లెవెల్, ఆ విండీ, ఆ బ్రీజీ, మంచి సినిమాటిక్ ఫీల్ వచ్చేసింది అనమాట. అసలు చాలా చాలా బాగుంది. Guys, look here. Cherry bro. అండ్ ఇంకా చెర్రీ అయితే ఆ గేమ్స్ అలా మైండ్లో ఉండిపోయింది అనమాట. అసలు గేమ్ ఆడే వరకు అసలు ఫెర్రీ నుంచి బయటికి రాలేదు. సో ఆల్మోస్ట్ ఇక్కడ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కూడా చాలా మంచిగా ప్లేసెస్ అన్నీ ఎంటర్టైన్మెంట్గా చాలా బాగా పెట్టారు. సో అక్కడి నుంచి మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. మీ అనుభవం ఎలా ఉంది? ఇక్కడ నుంచి చాలా వరస్ట్గా ఉంది. నన్ను అసలు తీసుకెళ్ళమంటే ఫొటోస్ తీయమంటే అసలు ఏం తీయట్లేదు. ఇక్కడ నా మొహం పెడతావేంటో అన్నావు కదా. ఓ చిలక రామ చిలక నిలిపేరు దొరక నేను కొంచెం అలిగే, ఎందుకంటే నేను చాలా ప్లాన్ చేశాను రీల్స్ చేయాలి, ఫొటోస్ ఇలా తీసుకోవాలి అని. బట్ అసలు అవ్వలేదు, ఎందుకంటే బయట చాలా విండీ ఉంది. సో మా ఫెర్రీ అయితే అయిపోయింది. అక్కడి నుంచి మేము ఇంకా డైరెక్ట్గా రెస్టారెంట్ లంచ్కి వచ్చేసామన్నమాట. సో ఇది ద ఇండియన్ టేస్ట్ అని చెప్పి రెస్టారెంట్. మొత్తం అంతా పంజాబీ స్టైల్లో ఉంది ఫుడ్. అసలు పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా అనిపించింది. ఫస్ట్ డే అలా తిన్నప్పుడు చాలా సూతింగ్గా మంచిగా అనిపించింది అనమాట. అసలు మన ఇంటి ఫుడ్ మిస్ అవ్వలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ అజయ్ వచ్చేటప్పుడే చెప్పాడు అసలు ఫుడ్ ఫుల్ పెడతారు అని చెప్పేసి.
అండ్ ఫైనల్లీ మేమైతే లంచ్ చేసేసిన తర్వాత బెల్జియంలో ద మోస్ట్ ఐకానిక్ అటామియం స్ట్రక్చర్ దగ్గరికి వచ్చేసాము. ఇది బెల్జియంలో ఉన్న వెరీ ఫేమస్ అండ్ యూనిక్ స్ట్రక్చర్ అనమాట. అసలు ఈ షేప్ అయితే ఇలా స్పెరికల్ షేప్లో ఉంటుంది. అసలు 165 బిలియన్ టన్నుల ఐరన్తో చేశారంట. అండ్ ఫుల్గా ఇది చూస్తే చాలా బిగ్ షైనింగ్ బాల్స్ కనెక్ట్ అయ్యి ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇది ఎందుకు బిల్డ్ చేశారు అంటే వీళ్ళు ఒక సైన్స్ ఎగ్జిబిషన్ కోసం బిల్డ్ చేశారు. అంటే 1950లో ఎప్పుడు వాళ్ళు వరల్డ్ ఎక్స్పో కోసం సైన్స్ ఇన్నోవేషన్ ఫ్యూచర్ని రిప్రజెంట్ చేయడానికి అనమాట. సో ఈ స్పేర్స్ మధ్యలో అయితే మనకు వాక్వేస్ అండ్ ఎస్కలేటర్స్ కూడా ఉంటాయి. సో లోపల ఎగ్జిబిషన్స్ వ్యూస్ అండ్ ముఖ్యంగా మెయిన్లో ఉన్న సెంటర్ బాల్లో అయితే మనకంటే రెస్టారెంట్ కూడా ఉంటుంది. అండ్ వ్యూస్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది. బట్ మాకు లోపలికి తీసుకెళ్ళలేదు. జస్ట్ ఆ స్ట్రక్చర్ని చూపించి ఫొటోస్ అవి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయామన్నమాట. అండ్ మేము ఫైనల్లీ హోటల్కి వచ్చేసాము. యాక్చువల్ మేము ఇంకా 2 ప్లేసెస్కి వెళ్ళాల్సి ఉండే బెల్జియంలో గ్రాండ్ ప్యాలెస్ అండ్ సమ్ మ్యానకిన్ పిసాఫ్ అని చెప్పేసి. సో ఆ 2 మిస్ అయ్యాం. దాని బదులుగా మాకు స్విట్జర్లాండ్లో కాంపెన్సేట్కి జ్యూరిక్ ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పారనమాట. సో వి బ్యాక్ టు ద హోటల్. అసలు చాలా పెద్ద 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 ప్రాపర్టీ ఇది. చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఉండే. అసలు రూమ్కి వెళ్ళడానికి లిటరల్లీ మాకు 20 మినిట్స్ పట్టిందనమాట. వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు. ఎంతకి వెళ్ళినా అసలు మాకు రూమ్ రావట్లేదు. వాక్వే అంతా నడుస్తూనే ఉన్నామన్నమాట. సో అలా కారిడార్స్లోని చూసుకుంటూ అసలు ఎట్నుంచి ఎటు నెంబర్స్ ఉన్నాయో తెలీదు. అండ్ వాళ్ళేమో వాళ్ళ లాంగ్వేజ్లో రాశారు. అట్లీస్ట్ ఇంగ్లీష్లో రూమ్స్ అని చెప్పి నెంబర్ రాసి పెట్టుంటే బాగుండేది. సో వాళ్ళ లాంగ్వేజ్లో ఉండడం వల్ల ఇంకా కన్ఫ్యూజ్ అయ్యి ఉండే. ఫైనల్లీ వి ఆర్ హియర్. రూమ్ అయితే చాలా కొంచెం కాజీగా ఎస్థెటిక్గా అనిపించింది వెళ్ళగానే. సో ఫస్ట్ రూమ్ కోసం మీకోసం అని చెప్పేసి నేను మంచిగా ఒకసారి రూమ్ని అలా చూపిద్దాము. ఎందుకంటే టూర్ ట్రావెల్స్తో వెళ్తే మనకి అంత మంచిగా ఉండవేమో, తక్కువ అయిపోతుంది అని అనుకుంటారు. ద బెస్ట్ హోటల్స్ అనమాట. అన్ని 5 స్టార్ ప్రాపర్టీసే. అండ్ ఆబ్వియస్గా యూరోప్ కంట్రీస్లో మనము అంత తక్కువగా ఏమీ ఆలోచించక్కర్లేదు. అన్నీ కూడా చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్గా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ వాజ్ ఎమ్యూనిటీస్ కానీ అన్నీ కూడా మంచిగా ఇచ్చారు. సో మేము జస్ట్ బ్యాగ్స్ అవన్నీ డ్రాప్ చేసేసి మళ్ళీ డైరెక్ట్ ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయామన్నమాట. సో ప్రాపర్టీ అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇంకా మేము లిఫ్ట్స్ అవి యూజ్ చేయకుండా జస్ట్ స్టెప్స్ నుంచే ఒక్కొక్క ప్లేస్కి వచ్చి చూసాము. అసలు ఏ ప్లేస్ చూసినా ఎక్కడ రిసెప్షనో తెలీదు, ఎక్కడ రెస్టారెంటో తెలీదు, అలా ఉందన్నమాట. సో ఫైనల్గా కొన్ని ఫొటోస్ మళ్ళీ వీడియోస్ అవన్నీ తీసుకొని అండ్ ఇంకా తులిప్ గార్డెన్స్ ఉన్నాయి ఈ గార్డెన్ వైపు. అసలు చాలా బాగుండే. నాకు నైట్ కనిపించలేదు కానీ మార్నింగ్ లేచేసరికి అరే ఈ ప్లేస్కి వచ్చాం కదా, ఏంటి మళ్ళీ ఇప్పటికిప్పుడు మార్నింగ్ ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయని అనిపించింది అనమాట. సో నైట్ అయితే నేను కొంచెమే ఎక్స్ప్లోర్ చేశాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం డిన్నర్కి వెళ్ళిపోదాము. సో డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు అందరికీ ప్రాపర్టీ అంతా ఎక్స్ప్లోర్ చేసి వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ప్రజెంట్ అయితే నేను డిన్నర్కి వచ్చేసాను. సో ఇక్కడ కూడా సేమ్ మంచిగా హ్యాపీ మీల్ తిన్నా అనమాట డిన్నర్ అయితే. అండ్ మనకి ఇక్కడ స్వీట్ వచ్చేసి పాయసం కూడా పెట్టారు. సో నాన్ వెజ్ వాళ్ళు తినే వాళ్ళకి కూడా సపరేట్గా ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టారు. సో మంచిగా తినేసి నేనైతే మళ్ళీ ప్రాపర్టీని అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను అనమాట. సో చెరీని కొంచెం ఎంగేజ్ చేయడానికి వాడి స్విమ్మింగ్ పూల్కి వెళ్దామన్నాడు. సో స్విమ్మింగ్ పూల్ కూడా మనకి లోపలంతా కూడా టెంపరేచర్ స్విమ్మింగ్ పూల్స్ అనమాట. చాలా బాగుండే. సో మేము కూడా కొంచెం ప్రాపర్టీని చూస్తూ అండ్ గేమ్స్ అవి కొంచెం ఫన్ అలాగా ఎంజాయ్ చేసేసి అక్కడి నుంచి చెర్రీ పిల్లలకు కూడా ఆడుకోవడానికి చాలా మంచిగా ఎంగేజ్ చేయడానికి చాలా బాగుండే అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్లీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్. అసలు అక్కడ చూసినట్టయితే డ్రాయింగ్స్కి ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అంత బాగుంది. మళ్ళీ వెనకరా పట్టుకునిరా. వాట్స్ దాట్? యూ వాంట్ టు ప్లే? ఓకే గో. కమ్ ఆన్, త్రో. బయటికి త్రో, ఇక పైకి. फर्स्ट जॉइन नहीं करा अपने स्कूल में. అజయ్ చేతి ఏ స్కూల్లో జాయిన్ అజయ్ నిజే. అదే మిస్ మాస్టర్స్. గైస్ చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ ఫస్ట్ డే కాబట్టి చాలా జర్నీ అయిపోయింది. అండ్ ఫస్ట్ డేలో కొన్ని సిటీ టూర్ బెల్జియంది మిస్ అయ్యాము. సో దాని బదులు మనకి స్విట్జర్లాండ్లో ఎక్స్ట్రా టూర్ ఇస్తారనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్
గుడ్ నైట్. చాలా అలసిపోయాము నైట్ డిన్నర్ చేసిన తర్వాత. ఇంకా బాయ్ బాయ్ టు బెల్జియం.